నువ్వు కనుక ఎర్లీ 20s లో ఉన్నావు అంటే ఖచ్చితంగా నీకు ఈ విషయం తెలియాలి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మైండ్ లో బాగా జ్ఞాపకం పెట్టుకో. నో వన్ ఈస్ కమింగ్ టు సేవ్ యూ, నెవర్ రిలే ఆన్ ఎనీ వన్. నిన్ను నువ్వు చూసుకోవాల్సిందే తప్ప నిన్ను కాపాడడానికో, నీకు సాయం చేయడానికో, నీకు మద్దతు ఇవ్వడానికో జీవితంలోకి ఎవ్వరు రారు. ఎవ్వరి మీద దయచేసి డిపెండ్ అవ్వద్దు, ఎవరిని నమ్మద్దు, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దు. ఏ బీరకాయ చుట్టము రాడు, ఏ ఆలుగడ్డ ఫ్రెండు రాడు, ఏ తోటకూర పప్పు కొలీగు రాడు. గట్టిగా మాట్లాడితే ఇంట్లో ఉన్న అమ్మా బాబుల మీద కూడా నమ్మకాలు ఎట్టుకోవద్దు. నీకు చేతనైతే నువ్వే చేయి. కింద పడైనా మీద పడైనా ఏదో ఒకటి చచ్చి చెడి నువ్వే బ్రతకాలా అంతే. ఎందుకంటే నీ పరిస్థితి బాలేనప్పుడు నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు సాయం కోరావు అనుకుందాం, నువ్వు తీసుకున్న ఆ 10 రూపాయలకి నువ్వు బ్రతికున్నంత కాలం లెక్కలు అడుగుతూనే ఉంటారు. అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో అలాంటి దుర్ఘరపరమైన జీవితాలు మనం ఈ రోజున్న మోడర్న్ సొసైటీలో బతుకుతున్నాము. నువ్వు సంపాదిస్తున్నావంటే నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకో, నీ హెల్త్ మీద నువ్వు ఖర్చు పెట్టుకో, నీ ఎమోషనల్ వెల్బీయింగ్ మీద నువ్వు ఖర్చు పెట్టుకో. జీవితం ఏం చేసినా సరే మనం బతకగలిగేది 60-70 ఏళ్ళు మాత్రమే. ఎంత ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేసినా సరే ఇప్పుడు మనం తినే తిండ్లకి, ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న స్ట్రెస్కి, యాంగ్జైటీకి మనం మహా అయితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు, ఇంకా అనుకుంటే 75 ఏళ్ళు. అంతకు మించి మనం బతకబోయేది లేదు, మనం పీకబోయేది లేదు. ఒకప్పుడులాగా 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతకము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బతికినంత కాలం కూడా నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, నిన్ను నువ్వు బెటర్ చేసుకో, నీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయి, నీ సంతోషం కోసం ఇన్వెస్ట్ చేయి. నీకు ఏ పని అయితే డోపమైన్ ఇస్తుందో, నీకు ఏ పని అయితే సెరిటోనిన్ ఇస్తుందో ఆ పని నువ్వు చెయ్యి. దానికోసం ఎవడి పర్మిషన్ తీసుకోకు. కళ్ళు మూసుకొని బ్లైండ్గా వెళ్ళిపో. నీ లైఫ్కి నువ్వు మాత్రమే బాధ్యుడివి, ఇంకొకడు కాడు.